హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపల్ని అరిటాకుల్లో చుట్టి ఒక్క చుక్క ఆయిల్ అనేది వాడకుండా మరింత హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక పెద్దది ఒక మీడియం సైజు ఆనియన్స్ ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూడు వేసి మనం పేస్ట్ చేసేసుకుందాము. నేనైతే ఈ చేపలు అయితే ఇలా తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా ఘాట్లు పెట్టించుకున్నాను. ఇవేంటంటే చేపలు కొనే చోటే వాళ్ళు ఈ విధంగా ఘాట్లు పెట్టిమ్మంటే లోతుగా ఘాట్లు పెట్టి ఇస్తారు. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ పక్కన వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 5-6 పచ్చిమిర్చి ఇలాగూ నూరుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. మీ దగ్గర ఉంటే ఇది వేసుకోండి, లేక రెగ్యులర్గా వాడే కారమైనా మీరు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్న మిరియాల పౌడరు. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకునే మిశ్రమాన్ని ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ చేపకి లోపలికల్లా ఇలా పట్టించాలి. మీరు కనుక ఇలా మసాలా బాగా పట్టించి మ్యారినేట్ చేసుకుని ఇవి కనుక ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక్కలాగానే చేసుకుంటే మనకి తినాలన్నా బోర్ అనిపించింది, పిల్లలకి తినబుద్ధి కాదు. ఈ లోపలికల్లా ఇలా మొత్తం పెట్టే విధంగా మసాలా అనేది పెట్టుకోండి. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తినేస్తారు, ఇష్టం లేని వాళ్ళు కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను మసాలా అంతా ఇలా పట్టించేసి ఇది పక్కన పెట్టేసేసుకుంటున్నాను. 1 గంట సేపు మ్యారినేట్ అయితే కనుక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఈ అరిటాకుల్లో చుట్టి ఉడకపెట్టుకోవాలి. దానికోసం మా వారు అరిటాకుని ప్రిపేర్ చేస్తున్నారు. చిరిగిపోయిందా? జాగ్రత్తగా చేయమన్నానుగా. ఎందుకండి వీటితోనే కట్టేస్తారా? ముడేయటానికి వచ్చిద్దా? చూడండి ఫ్రెండ్స్, అరిటాకుకున్న ఏమంటారండి దీన్ని? అరిటాకు వెనకమాల ఉన్న కాడ. ఆ కాడని ఇలాగూ 4 బద్దల్లాగా అయితే చేసుకున్నారు. ఈ చేపని అరిటాకులో చుట్టి తాడులాగా కడతారనమాట. దానికోసమని ఇవి ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపని ఇలా పెట్టుకోవాలి. మసాలా మొత్తం దానికి పట్టే విధంగా మనం మ్యారినేట్ చేసుకున్నాం. అయినా సరే ఒకసారి మసాలాని సరి చేసుకుని నెక్స్ట్ కరివేపాకుని ఇలా పెట్టుకొని అదేవిధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఇలా చేసుకుని తిన్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి.
అరిటాకు లేతగా ఉంటే ప్రాబ్లం ఏముండదు ఫ్రెండ్స్. అరిటాకు కనుక కొంచెం ముదురుగా ఉంటే కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని. అప్పుడు మా అరిటాకు అనేది చిరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగూ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మిగతా 2 చేపలు కూడా పెట్టేసేసుకుందాం. ఎలా ఉంది? నిన్నే సొంతల్లి పిలుస్తున్నారు డాడీ. ఏంటి ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంది బాగుంది. ఇప్పుడు కాదు కానీ ఉడికిన తర్వాత చూడాలి దీని టేస్ట్. అరిటాకు ఇడ్లీ తెలుసమ్మా నీకు? సుభాన్ తెలుసు. అలాగా రైట్, ఎక్సలెంట్. దీనికి అరిటాకు నుంచి తీసుకున్న దాందే. చూడండి ఫ్రెండ్స్, ఇలా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకుని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని పెట్టేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న కళాయి అనేది తీసుకుని ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ కళాయి అడుగు మందంగా ఉంది, అరిటాకు కూడా కొంచెం మందంగానే ఉండిద్ది కాబట్టి కొంచెం ఉడికేసరికి ఒక 5 మినిట్స్ అటు ఇటు అవుతుంది. ఇలా మూత పెట్టేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేస్తే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా మందికి ఈ వీడియో రికమెండేషన్ అయితే చేసిద్ది. మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ కూడా రికమెండేషన్ చేయదన్నమాట. అందుకని చెప్పేసి మిమ్మల్ని బతిలాడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. దీని మీదకి ఎక్కేస్తున్నాయి 2. రాయి మీద పడింది ఏంటి? 15 నిమిషాల తర్వాత వీటిని ఇలా తిప్పుకోవాలి. ఈ అరిటాకులో ఇలాగూ ఉడకపెట్టుకుని తినటం వల్ల మనకి చాలా హెల్త్కి మంచిది. జిమ్కి వెళ్ళేవాళ్ళు, డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ విధంగా చేసుకుని తింటే చాలా హెల్త్కి మంచిది అన్నమాట. ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది వాడుకోకుండా మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టే మన హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు మనం తిరగేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెండో వైపు కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని భార్గవి ప్లేట్ పెట్టున్నాను. ఆ పచ్చిమిరపకాయలు అది పెట్టేలే. వాసన అయితే రెగదీసేస్తుంది. అరిటాకుది భలే ఉంది. ఆహా, స్మెల్ మాత్రం ఇరగదీసేస్తుంది. ఇది చూస్తుంటే ఆకులో ఇడ్లీ గుర్తొస్తుంది. వావ్, వెరీ నైస్, వెరీ నైస్. బా శివ,
చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చేప అనేది. ఇలా అరిటాకులో ఉడకబెట్టుకుని తినటం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఎలా ఉందండి? పర్ఫెక్ట్, ఎక్సలెంట్గా ఉడికింది. మసాలా అది బాగా పట్టిందా? వితౌట్ ఆయిల్. ఆల్రెడీ ఇదిగో తగ్గింది నా పొట్ట. ఆయిల్ లెస్, ఫ్యాట్ పూర్తిగా ఇది అయిపోద్ది. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మాత్రం.